నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఏప్రిల్ 10 నుండి దేవర వాయిదా పడినప్పుడు తారక్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితేనేం అక్టోబర్లో వస్తానంటున్నాడుగా అంటూ సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు దేవర గురించి మరో షాకింగ్ న్యూస్ వినేలా ఉన్నారు అభిమానులు. చెప్పిన తేదీ కాకుండా మరో డేట్ పై కొరటాల అని టీం కన్నేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు దేవర చుట్టూ ఏం జరుగుతోందో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోంది. గోవాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కొరటాల శివ. జులైలోపే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. అంతా బాగానే ఉంది కదా, మరి రిలీజ్ డేట్ లో మార్పేంటి అనుకోవచ్చు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. రిలీజ్ డేట్ మార్పు అంటే కేవలం పోస్ట్ పోన్ మాత్రమే కాదు, ప్రీపోన్ కూడా. దేవర విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచించేది కూడా ఇదే. చెప్పిన తేదీ కంటే 2 వారాల ముందే దేవరను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. అంటే సెప్టెంబర్ 27న అన్నమాట. ఎందుకంటే ఆ రోజు రావాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ రావట్లేదు కాబట్టి. ఓజీ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చి డేట్స్ ఇచ్చి ఆ సినిమాను వేగంగా పూర్తి చేసినా ఓటీటీ సంస్థల దగ్గర స్లాట్స్ ఖాళీగా లేవు కాబట్టి 2025లోనే ఓజీ విడుదల చేయాల్సిన పరిస్థితి. ఈ విషయం నిర్మాతలకు తెలిసే రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు పవన్ ఖాళీ చేసిన సెప్టెంబర్ 27పై తారక్ ఫోకస్ చేస్తున్నారు. దేవర పూర్తయ్యే వరకు వార్ 2 వైపు వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు తారక్. ఆగస్టులోపే ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది కాబట్టి అక్టోబర్ 10 వరకు వేచి చూడాల్సిన పని లేదు. అందుకే 2 వారాల ముందే తీసుకొస్తున్నారు ఈ సినిమాను. మరోవైపు దేవర ఖాళీ చేసిన డేట్ కు రజనీకాంత్ వెట్టయన్ రానుంది. అక్టోబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా. ఇప్పుడు ఇదే మాటని ప్రభాస్ ఫాలో అవుతున్నారు. 2 ఏళ్ల కింద ఫ్యాన్స్ కి ఓ మాట ఇచ్చారు ప్రభాస్. కష్టమో నష్టమో అదే మాటపై ఇప్పటికీ నిలబడ్డారు. ఇంకా ఇచ్చిన మాట కోసం పాటు పడుతూనే ఉన్నారు. టాలీవుడ్ లో కేవలం ప్రభాస్ మాత్రమే ఈ మాటపై నిలబడ్డారు. ఒట్టేసి ఓ మాట వేయకుండా ఓ మాట చెప్పనమ్మా అంటూ ఛత్రపతిలో చెప్పారు కదా ప్రభాస్. దాన్నే రియల్ లైఫ్ లోనూ చేసి చూపిస్తున్నారు. బాహుబలి కోసం 5 ఏళ్లు తీసుకున్న ప్రభాస్ సాహో కోసం కూడా 3 ఏళ్ల టైం తీసుకున్నారు. దాంతో ఇకపై ఇంత గ్యాప్ ఉండదంటూ అప్పట్లో మాటిచ్చారు ప్రభాస్. చెప్పినట్లుగానే 6 నెలలకు సినిమా విడుదల చేస్తున్నారు రెబల్ స్టార్. 2022లో సాహో వచ్చింది. గత ఏడాది జూన్లో ఆదిపురుష్, డిసెంబర్లో సలార్ విడుదలయ్యాయి. ఇప్పుడు జూన్ 27న కల్కి రాబోతుంది. ఇది కూడా మొదటి భాగం మాత్రమే. కల్కి వచ్చిన 6-7 నెలలకే మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ విడుదల కానుంది. దీని షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. కల్కి తర్వాత దీనిపైనే ఫోకస్ చేయనున్నారు ప్రభాస్. రాజాసాబ్ సెట్స్ పై ఉండగానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మొదలు కానుంది. దీని తర్వాత హను రాఘవపూడి సినిమా లైన్ లో ఉంది. వాటితో పాటే సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. అన్నిటినీ ఓ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తున్నారు ప్రభాస్. మొత్తానికి ఇకపై ఏడాదికి 2 సినిమాలు విడుదల చేస్తా అనే మాటను నిలబెట్టుకుంటున్నారు ప్రభాస్. ఇదే మిగిలిన వాళ్ళంతా ఫాలో అయితే ఇండస్ట్రీకి పండగే. మా సినిమాలు చేసి చేసి తనలో మంచి క్లాస్ హీరో ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు చాక్లెట్ బాయ్ రామ్. ఎనర్జీ మొత్తాన్ని విలన్స్ ని లేపేయడానికే వాడేస్తున్నారు. అందుకే కొన్ని రోజులు కత్తులు కటార్లు లేకుండా పూలు అమ్మాయిల వైపు చూడాలని ఫిక్స్ అయిపోయారు ఈ హీరో. చాన్నాళ్ల తర్వాత అదిరిపోయే ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నారు రామ్. మరి దానికి దర్శకుడు ఎవరు? రామ్ ను మరీలా మాస్ గా చూడటం కంటే కాస్త క్లాస్ గా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు అభిమానులు. మరీ ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే రెడీ, నేను శైలజలో ఉన్న రామ్ మాకు కావాలంటున్నారు. అయితే కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు రామ్. 2018లో హలో గురు ప్రేమ కోసమే తరువాత పూర్తిగా మాస్కే పరిమితమైపోయారు ఎనర్జెటిక్ స్టార్. ఈ స్మార్ట్ శంకర్ తో మాస్ లో మామూలు ఫాలోయింగ్ రాలేదు రామ్ కు. ఈ సినిమా 40 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఆ తర్వాత రెడ్ పర్లేదనిపించింది. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్స్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం డబుల్ స్మార్ట్ తో వస్తున్నారు రామ్. ఇది కూడా పోరీ మాక్ యాక్షన్ సినిమానే. త్వరలోనే విడుదల కానుంది డబుల్ స్మార్ట్. డబుల్ స్మార్ట్ తర్వాత కొన్నాళ్లు మాస్ కి బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారు రామ్. అందుకే మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి లాంటి క్లాస్ కామెడీ తెరకెక్కించిన మహేష్ దర్శకత్వంలో ఫ్యామిలీ సబ్జెక్ట్ కు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించే అవకాశం ఉంది. ఏదేమైనా చాలా ఏళ్ల తరువాత రామ్ లోని లవర్ బాయ్ బయటికి రాబోతున్నాడన్నమాట. కన్నడలో ఆయన పెద్ద స్టార్, కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన కెరీర్ లో ఎన్నో విజయాలున్నాయి, కానీ వివాదాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మర్డర్ కేసులో పోలీసులు ఆ సూపర్ స్టార్ ని అరెస్ట్ చేశారు. అతనెవరో కాదు, కన్నడ హీరో దర్శన్. అసలు ఆయన ఏం చేశారు, ఎందుకు అరెస్ట్ అయ్యారు,
దర్శన్ కాంట్రవర్సీపై స్పెషల్ స్టోరీ చూద్దాం. కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఏకంగా ఓ వ్యక్తిని హత్య చేయించారంటూ దర్శన్ను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. అసలు విషయం ఏంటంటే, చనిపోయింది రేణుకాస్వామి అనే వ్యక్తి. ఆయన దర్శన్కు వీరాభిమాని. అభిమాన హీరోనే రేణుకాస్వామిని చంపించాడు అనేది ఇక్కడ ట్విస్ట్. దానికి కారణం పవిత్రా గౌడ్ అనే నటితో దర్శన్కు ఉన్న రిలేషన్. దర్శన్ పవిత్రా గౌడ్ మధ్య అక్రమ సంబంధం ఉంది. ఆమె వల్ల తమ హీరో భార్య విజయలక్ష్మి కాపురం నాశనమైపోతుందంటూ రేణుకాస్వామి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. అక్కడితో ఆగకుండా పవిత్రకు కూడా ఈయన నుంచి కొన్ని అభ్యంతరకర సందేశాలు వెళ్లాయి. విషయం దర్శన్ వరకు వెళ్ళింది. అది జరిగిన కొన్ని రోజులకే జూన్ 8న రేణుకాస్వామి దారుణంగా హత్య చేయబడ్డాడు. దర్శన్ సూచనలతోనే ఈ హత్య జరిగింది అనేది పోలీసుల వాదన. ఈయన వివాదాల్లో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. 2011లో గృహహింస, 2016లో అభ్యంతరకర ప్రవర్తన, 2021లో హోటల్ వెయిటర్ను అవమానించడం, 2022లో పునీత్ రాజ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు, 2023లో వన్యప్రాణి మాంసం, ఇలా వివాదాల్లోనే ఉన్నారు దర్శన్. ఈసారి ఏకంగా హత్య కేసులో ఇరుక్కున్నారు. ఈ నేరం రుజువైతే దర్శన్ కెరియర్పై పెద్ద దెబ్బ పడ్డట్లే. గత 5 ఏళ్లలో టాలీవుడ్ కి దూసుకొచ్చిన హీరోయిన్లు ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు కృతి శెట్టి, శ్రీలీల. వీళ్లతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు పరిచయమైన వీళ్ల స్థాయిలో ప్రభావం చూపించలేదు. తాజాగా మరో బ్యూటీ ఇదే దూకుడు చూపిస్తున్నారు. తొలి సినిమా విడుదలకి ముందే 3 సినిమాలు సాయం చేసి సంచలనం రేపుతున్న ఆ భామ ఎవరో తెలుసా? కరోనా టైంలో కరోనా కంటే వేగంగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన అనే ఒక్క సినిమాతో కుర్రాళ్ల గుండెలకు బానే గాయం చేశారు ఈ భామ. అదే జోరులో 2 ఏళ్ల పాటు వరుస సినిమాలతో రచ్చరచ్చ చేశారు కృతి శెట్టి. ఈమె తరువాత శ్రీలీల అదే స్థాయిలో దూకుడు చూపించారు. ఇప్పుడు ఈ ఇద్దరు సైలెంట్ అయిపోయారు. కృతి శెట్టికి తెలుగు కంటే తమిళం, మలయాళం నుండి ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతో అక్కడే ఫోకస్ చేస్తున్నారు ఈ బ్యూటీ. మరోవైపు శ్రీలీలకు తాజాగా రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నా అది ఎప్పుడు మొదలవుతుందో అనుమానమే. దాంతో ఈ ఇద్దరి స్థానాన్ని ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే భర్తీ చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ తో ఈ బ్యూటీ పరిచయం అవుతున్నారు. మిస్టర్ బచ్చన్ లో రవితేజతో జోడీ కడుతున్నారు భాగ్యశ్రీ. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ సినిమాలో ఆఫర్ అందుకున్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్ తో జోడీ కట్టబోతున్నారు భాగ్యశ్రీ. రవి అనే కొత్త దర్శకుడితో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. మొత్తానికి భాగ్యశ్రీ దూకుడు చూస్తుంటే మరో కృతి శెట్టి, శ్రీలీల అయ్యేలా కనిపిస్తున్నారు. బాలీవుడ్ ఆడియన్స్ సినిమాలు చూడడం మానేశారా, లేదంటే థియేటర్స్ లో చూడడం ఆపేశారా? స్టార్ హీరోల సినిమాలకు కూడా కనీస బుకింగ్స్ ఎందుకు ఉండట్లేదు? కరోనా ఎఫెక్ట్ బాలీవుడ్ పై ఇంకా కనిపిస్తోందా? అదే కాదంటే ఓటీటీ కారణంగా కలెక్షన్లు రావట్లేదా? అసలు సమస్య ఎక్కడుంది? అసలు ఏం జరుగుతోంది? దీనిపై నిర్మాతలు ఏమంటున్నారు? ప్రపంచమంతా కరోనా నుండి బయటపడింది, ఒక్క బాలీవుడ్ తప్ప. అదేంటి అలా అంటున్నారు? ఇంకెక్కడ కరోనా అనుకోవచ్చు, కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయింది. ఆడియన్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఆలోచిస్తున్నారు. అందుకే 2024లోనూ నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి కొన్ని సినిమాలు. థియేటర్లో వచ్చిన సినిమాలకేమో ఓపెనింగ్స్ రావట్లేదు. మొన్నటికి మొన్న స్వాతంత్ర్యం నేపథ్యంలో తెరకెక్కిన ఏ వతన్ మేరే వతన్ సినిమా నేరుగా ఓటీటీలోనే వచ్చింది. సారా అలీ ఖాన్ తో పాటు చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు ఈ సినిమాలో. దానికి ముందు షాహిద్ కపూర్ బ్లడీ డాడీ, సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, వరుణ్ ధావన్ బవాల్, ఇషాన్ కట్టర్ పిప్పా లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటీటీలోనే వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ హీరోగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన చందు ఛాంపియన్ జూన్ 14న రానుంది. పారా ఒలింపిక్ లో బంగారు పతకం సాధించిన మురళీకాంత్ పెట్కర్ బయోపిక్ ఇది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు, కానీ ఆడియన్స్ పట్టించుకోవట్లేదు. బుకింగ్స్ కనీసం 5 కోట్లు కూడా లేవు. ఇదంతా చూస్తుంటే థియేటర్స్ వైపు రావడానికి కూడా ఆడియన్స్ ఆసక్తి చూపించట్లేదని అర్థమవుతోంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారుసోయో.